ఒక భక్తుడు అంటాడు, మనలో కొంతమందికి పునాది మాత్రమే ఉంది, నిర్మాణం లేదు అని. మనలో కొంతమందికి పునాది మాత్రమే ఉంటుంది, కానీ బలమైనటువంటి నిర్మాణం ఉండదు. ఎప్పుడు అక్కడే ఉండిపోతాం. పునాది అంటే హాఫ్ స్ట్రక్చర్, సగ నిర్మాణం మాత్రమే, అది పరిపూర్ణమైన నిర్మాణం కాదు. మనం మన భక్తి జీవితంలో పునాది లాగా మిగిలిపోయి ఉండిపోయాం. ఇక మనం ముందుకి వెళ్ళలేకపోతున్నాం, ముందుకి దాన్ని కొనసాగించుకోలేకపోతున్నాం. ఎక్కడో మనం ఆగిపోయాం. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఈ సత్యాలన్నీ ప్రాథమిక సత్యాలు. అవి మనకి ఒక బేస్మెంట్ లాగా, ఒక పునాది లాగా ఉపయోగపడతాయి. ఇక్కడ పౌలు మనకి ఆదేశిస్తా ఉంది. ఏంటి? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-8 వచనాల్లో మనం 1-2 వచనాలలో వర్స్లో మనం ఆ విషయాల్ని మనం ప్రాక్టీస్ కనుక చేస్తే మనకి కేవలం పునాది పడినట్టే. దీని మీద మన నిర్మాణం అనేది మనం కలిగి ఉండాలి. ఈ ప్రాథమిక సూత్రాలని మనం పాటిస్తూనే, ఈ ప్రాథమిక సూత్రాలను మనం కలిగి ఉంటేనే పరిపూర్ణత వైపుకు మనం వెళ్ళాలని పౌలు మనకి ఇక్కడికి ఆదేశాన్ని ఇస్తా ఉన్నాడు. యేసులో మనం పరిణితి సాధించాలి, పరిపూర్ణతకు మనం చేరుకోవాలి. మనము పరిపూర్ణత వైపుకి మనం ప్రయాణం చేయాలి. అక్కడే కాదు, ఆ హాఫ్ స్ట్రక్చర్ మాత్రమే పూర్తి స్ట్రక్చర్ కంప్లీట్ కాలేదు. ఇంకా మనం ఎదగాలి, బలమైన కట్టడంగా మనం మార్చబడాలి, దేవునికి ఒక గొప్ప సౌధంగా మనం మార్చబడాలి. మనము ఆ విధంగా ఎదగాలి. పునాది మాత్రం ఉంటే సరిపోదు, దాని మీద బలమైనటువంటి నిర్మాణం కూడా ఉండాలి.